ఒక అద్భుత ఘట్టమని మంత్రి సీతక్క అన్నారు. మేడారాన్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయడం తనకు దక్కిన అదృష్టమని మంత్రి సీతక్క అన్నారు. తల్లులకు సేవ చేయడం, ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అమలును దర్శించుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నామంటున్న మంత్రి సీతక్కతోటి మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. చరిత్రలోనే ఒక మహా అద్భుత ఘట్టానికి మేడారం వేదిక అయింది. ఇటు తెలంగాణ కేబినెట్ మొత్తం కూడా తల్లుల సాక్షిగా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. అంతేకాదు మంత్రుల సమావేశం, ఇటు మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి విషయంలో నిరంతరం నిమిషాలు కష్టపడుతూ ముందుకు వెళ్తున్నారు మంత్రి సీతక్క. ప్రస్తుతం మనతో ఉన్నారు. అక్క చెప్పండి, నిన్న మహా అద్భుత ఘట్టం జరిగింది. తెలంగాణ కేబినెట్ మొత్తం కూడా ప్రజల వద్దకు తల్లుల సాక్షిగా అభరణ్యంలో వేదికగా నిన్న జరుపుకోవటం ఎలా అనిపిస్తుంది? ఎలాంటి నిర్ణయాలకు మేడారం వేదిక అయింది? రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో మొదటిసారి క్యాబినెట్ అనేది సెక్రటేరియట్ను దాటి బయటికి రావడం జరిగింది. సో ఇది చాలా చాలా అరుదైన సంఘటన, అద్భుతమైనటువంటి కార్యక్రమం, నిర్ణయం. ఎందుకంటే ప్రజల దారులన్నీ కూడా సమ్మక్క సారలమ్మ వైపే కాబట్టి ప్రజా పాలకులు కూడా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సోదరులు క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా ప్రజల వద్దకు పాలన అయినట్టుగా ప్రజలందరూ సమ్మక్క దగ్గరికి వస్తే మరి సమ్మక్క దగ్గరికే మన క్యాబినెట్ రావడం జరిగింది. చరిత్రలో నిలిచిపోయేటువంటి మహాఘట్టం. ఈ ఘట్టాన్ని ఇక్కడ నిర్వహించడం, ఈ హాల్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. అదే కాకుండా మరి మనందరికీ గోదావరి జలాల కోసం కూడా ఎన్నో సంవత్సరాలుగా మనం అంటే ఉద్యమాలు చేస్తున్నాం, పోరాడుతున్నాం, అడుగుతున్నాం. మొదటిసారి అధికారికంగా మనకు 140 కోట్లతోటి ఒక లిఫ్ట్ను ఫస్ట్ ఇచ్చారు. తర్వాత బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు రామప్పన్ లక్నవరానికి అనుసంధానం చేస్తూ 30 కోట్ల నుంచి ఇంకా పెరిగినా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండి, తద్వారా జంపన్న వాగు తాడువాయి మండల రైతులకు, గోవింద్రపేట తాడువాయి మండల రైతులకు, ఇక్కడటువంటి భక్తులందరికీ కూడా నదిలో స్నానాలు, వాగులో స్నానాలకు మరి నిధులు కేటాయించడం అనేది ఇదొక మహా అద్భుతం. జాతర అనేదే మనకు 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. జాతరను చేయడమే చాలా కష్టంగా ఉన్నటువంటిది. దానికోసంతో పాటు ఇప్పుడు గుడి కూడా మనం కంప్లీట్ చేసుకొని గుడి ఓపెనింగ్ పిలుచుకున్నాం. కానీ గుడి ఓపెనింగ్ కంటే ముందు క్యాబినెట్ కూడా మొత్తం రావడం, ఇక్కడ ఇంత ప్రశాంతంగా జరగడం, శాంతి భద్రతలు అటు ఇటు ఇబ్బందులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని, కాబట్టి అందరికీ కూడా పేరు పేరున మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు. అక్క, మీ చిరకాల కోరిక మేడారాన్ని ప్రపంచ స్థాయి గుర్తింపుకు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలని. నేటితో ఆ కోరిక నెరవేరింది. ఈ 100 ఏళ్ళు ఈ మేడారం ఘనత ఉన్నన్ని రోజులు కూడా ఈ యొక్క అభివృద్ధిలో మీరు స్థిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నారు. ఈ అదృష్టం మీకు దక్కింది. ఎలా అనిపిస్తుంది అక్క? ఇది నేను 20 సంవత్సరాల కింద కన్న కళ. ఒక్కసారన్నా నాకు అధికారంలో ఉండి జాతర నిర్వహించాలి అని అనుకున్నా. అట్లా చేస్తే ఏం చేయగలుగుతామో అనేది ఒక విజన్ ఉంటే, ఒక మనసులో ఉంటే అది ఖచ్చితంగా కార్యరూపం దాల్స్తుంది. మనం అనుకున్న వెంటనే మన కోరికలు తీరకపోవచ్చు, కానీ దేవుడు మా అందరితో ఈ యొక్క కార్యక్రమాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు, మేమిద్దరం కలిసి మరి 2010లో ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు మా సహచర ఎమ్మెల్యేలు అందరూ కూడా జాతరకు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి జాతరకు వస్తూ ఉన్నాడు. వారు కూడా ఈ హోదాలో రావడం, మరి ఈ రకంగా తల్లికి మొక్కులు చెల్లించుకోవడం, మరి ఇంత పెద్ద గుడి కట్టడం, మక్క ప్రాంగణానికి ముఖ్యమంత్రి గారు మాకు ఇన్ని నిధులు ఇచ్చి నన్ను పూర్తిగా మరి మీ పద్ధతి ప్రకారం మీరు చేసుకోండి అని బాధ్యతలు ఇచ్చినందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. జీవితంలో మర్చిపోలేనటువంటి మహా అద్భుతం. కాబట్టి ఇది మాటలలో చెప్పలేము. ఖచ్చితంగా మేమందరం మరి గుండెల్లో పెట్టుకుంటాం. మా జాతి కానీ, సమ్మక్క సారలమ్మ భక్తులు కానీ అందరికీ కూడా నచ్చింది, మెచ్చిండ్రు అందరూ. జనాలు కూడా గతంలో మీరు తెలిసి ఇక్కడి వాళ్ళే కాబట్టి, ఈ ప్రాంతంలో మీరు ఎప్పటికీ చూస్తుంటారు కాబట్టి, గతంలో మనకు 15 రోజుల ముందు భక్తులు రావడం 10,000, 20,000, లక్ష హైయెస్ట్. కానీ ఈరోజు 6 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు, ఇది తగ్గుతలేదు. ఈ 2 నెలల నుంచి ఇది నడుస్తూ ఉంది ఇట్లా. కాబట్టి ఇది పెరుగుతున్న భక్తికి, విశ్వాసానికి, ప్రజలకు కూడా నమ్మకానికి ఇది నిదర్శనం. తల్లుల సాక్షిగా ప్రజా ప్రభుత్వం ప్రజల వద్దకే రావటం మహా అద్భుత ఘట్టమని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుంది. అలాగే మేడారం మహా జాతర నిర్వహణలో కూడా ఎక్కడ రాజీ పడకుండా వచ్చే భక్తులకి అన్ని రకాలుగా అండదండగా ఉంటామని మంత్రి సీతక్క చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, మేడారం.
షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.